ఏలూరు జిల్లాలో వైసీపీ అరాచకం వెలుగు చూసింది. జనసేన పార్టీ జెండాపై ఓ వైసీపీ నాయకుడు మూత్రం పోశాడు. దీంతో జన సైనికులు భగ్గుమంటున్నారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి సెంటర్లో ఈ ఘటన జరిగింది. జనసేన జెండాపై మూత్రం పోసిన వైసీపీ యూత్ లీడర్ బెజవాడ హర్షపై జన సైనికులు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లాలో వైసీపీ అరాచకం వెలుగు చూసింది. జనసేన పార్టీ జెండాపై ఓ వైసీపీ నాయకుడు మూత్రం పోశాడు. దీంతో జన సైనికులు భగ్గుమంటున్నారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి సెంటర్లో ఈ ఘటన జరిగింది. జనసేన జెండాపై మూత్రం పోసిన వైసీపీ యూత్ లీడర్ బెజవాడ హర్షపై జన సైనికులు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, వైసీపీలో కొంతమంది నాయకులు పైశాచికత్వంగా వ్యవహరిస్తూ ఉంటారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా అడ్డగోలుగా వ్యవహరించిన తీరు, బండబూతులు తిప్పిన విధానాన్ని కూడా మనం చూసాం. ప్రజలు చిట్టుగా ఓడించి బుద్ధి చెప్పినా కూడా వీరి బుద్ధిలో మాత్రం ఇంకో మార్పు కనిపించట్లేదు. తాజాగా ఆగిరిపల్లి సెంటర్ లో అర్ధరాత్రి జనసేన జెండాపై జనసేన జెండాపై మూత్రం పోసిన వైనం సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇదే మొదటి నుంచి కూడా నాయకుడు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవడం, హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, అమ్మాయిల పట్ల అత్యాచారాలు చేసినా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. కనీసం వారిపై చర్యలు తీసుకోబడుతుంది. ఆ పార్టీలో అందరూ కూడా అలాగే తయారైన వాదన నడుస్తుంది. దానికి అనుగుణంగానే అది నిజం చేసే విధంగా కూడా చాలా మంది వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ ఘటనపై కూడా ఇంతవరకు పార్టీ పరంగా ఖండించిన పరిస్థితి కూడా లేదు. గతంలో కూడా గంట అరగంట మంత్రులను చూసాము. ఎంతో మందిపై కూడా అంటే చాలా నీచంగా వ్యవహరించిన కూడా ఒక్కరంటే ఒక్కరిపై కూడా జగన్మోహన్ రెడ్డి ఆనాడు సీఎం గా ఉండి కూడా చర్య తీసుకోలేదు. దీంతో మరింత పేటర్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల మనం చంద్రబాబు నాయుడు వ్యవహారం కూడా చూసాం. ఒక ఎమ్మెల్యే రాష్ట్రాల వ్యవహారం బయటికి వచ్చిన వెంటనే కూడా ఆయన మొహమాటం లేకుండా సస్పెండ్ చేశారు. కానీ వైసీపీలో మాత్రం ఎవరు ఎన్ని విధాలుగా అడ్డగోలుగా వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి వైసీపీని చిత్తు చేసిన నేపథ్యంలో చాలా మంది కూడా ఇప్పటికీ కూడా టీడీపీ జనసేనపై మండిపడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వారిని ధైర్యంగా ఎదుర్కోలేక, ఏమీ చేయలేక ఇటువంటి నీచమైన పనులు పాల్పడుతూ లేదా ఇళ్ల మీద పడి దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగూ అటువంటి వారిపై చర్యలు తీసుకొని పార్టీ పరంగా సస్పెండ్లు చేయరు. ప్రభుత్వ పరంగా అయినా కూడా వెంటనే పోలీసులు అధికారులు పంపించి విచారణ చేయించి ఇటువంటి ఘటనలు పునరావృతంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడే రాజకీయ పార్టీలు ఎవరికి వారి కార్యక్రమాలు చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల మన తెలుగుదేశం పార్టీపై దాడి చేసిన వారు ఇప్పుడు ఎలా తప్పించు తిరుగుతున్నారో, ఎలా ఊళ్ళో పారిపై పోలీసులు చెక్కుండా వెళ్ళిపోయారో కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఇలాగే అందరినీ నాయకులు రెచ్చగొడతాం, తనకు అనుకూలంగా పక్క పార్టీలపై నిందలు వేయించడం కావచ్చు, బూతులు చేయించడం కావచ్చు, దాడులు చేయించడం కావచ్చు. కానీ అంతిమంగా మాత్రం ఎవరైతే ఆ ఘాతుకానికి పాల్పడతారో, ఎవరైతే ఆ ఘటనలో పాల్గొంటారో వారు మాత్రం స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతారు. చేయించిన జగన్మోహన్ రెడ్డి మాత్రం దర్జాగా తాడేపల్లి ప్యాలెస్ లో మాత్రం ఏసీ గదిలో పడుకుని తిరుగుతూ ఉంటాడు. ఇది ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్లో గుడ్డిగా నమ్మి ఇటువంటి చట్ట విరుద్ధమైన వ్యవహారాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాయలో పడి ఇప్పుడు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు హర్ష వంటి వారు కూడా చేసిన ఈ పని మాత్రం సర్వత్రా విమర్శ వ్యక్తమవుతుంది. అయితే కొంతమంది కూటమి నాయకులు కూడా హర్షతో ఉన్న పరిచయాలపై కేసు నమోదు కాకుండా అతను రక్షించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటువంటి వారిపై జనసైనికులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోసారి పక్క పార్టీలపై దాడులు చేయకుండా ఇది కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుని పోలీసులతో దర్యాప్తు చేసి వెంటనే చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘాతాలకి లేకపోతే ఇటువంటి దారుణాలకి పులి స్టాప్ పడే అవకాశం కనిపిస్తుంది. నరేష్.
రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.